హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ మిక్స్ మాస్టర్స్ ప్రవీణ. ఇవాళ మనం ఒక సింపుల్ వేలో అండ్ డిఫరెంట్ వేలో మ్యాగీ తయారు చేసేసుకుందామా? సో ఫస్ట్ దానికోసం బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది కొంచెం బాయిల్కి వచ్చిందే అందులో నూడిల్స్ యాడ్ చేద్దాము. అండ్ యాజ్ వెల్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాం సో దట్ నూడిల్స్ స్టిక్కీ అవ్వవు. అండ్ దెన్ అది బాయిల్ అయిన వెంటనే స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. అండ్ వీటికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ బాండీలో ఆయిల్ పోసేసుకొని కొన్ని సన్నగా చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాము అండ్ పచ్చిమిర్చి వేద్దాము. ఓకే, సో అవి వేగిన వెంటనే కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం సో దాట్ తొందరగా మగ్గిపోతుంది ఆనియన్స్. అండ్ నేను ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసాను. యాక్చువల్గా మీ దగ్గర ఉంటే బీనీస్ కానీ బఠానీ కానీ ఫైన్లీ చాప్డ్ బీనీస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఇవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మీరు ఎక్కువ తక్కువ మీరు మీ రుచికి తగున వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా యాడ్ చేశాను. 3 ప్యాక్స్ అవి యాడ్ చేశాను కాబట్టి 3 ప్యాక్స్ ఆఫ్ మ్యాగీ మసాలా యాడ్ చేశాను. అండ్ పైనుంచి ఇప్పుడు మ్యాజిక్ మసాలా యాడ్ చేస్తున్నాను సో దట్ ఇందులో కొంచెం లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. సో అది కూడా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది మనకి. ఇవి మగ్గడానికి కొద్దిగా వాటర్ పోసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది సో దట్ అవంతా నూడిల్స్కి మంచిగా గ్రేవీ అంతా పడుతుంది అనేసి కొద్దిగా వాటర్ వేసాను. మీరు కావాల్సి వస్తే సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను పిల్లల కోసం కాబట్టి నేను వేయను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మ్యాగీ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా వేసుకొని పైన మ్యాజిక్ మసాలా యాడ్ చేసుకోండి. నేను యాక్చువల్లీ కొత్తిమీర వేయలేదు, మీరు కావాల్సి వస్తే వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయినా మ్యాగీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.